చూడండి, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా జూన్ నెలలో జరిగినటువంటి 2025 జరిగిన క్వశ్చన్ అనమాట. ఎగ్జామ్లో జరిగింది. ఇఫ్ 260 ఈజ్ ద మెయిన్ ప్రపోర్షన్ బిట్వీన్ ఎక్స్ అండ్ 338, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఏంటి ఇచ్చాడు? 200 ఇచ్చాడు, 198, 199, 201. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తెలుగులో ఎక్స్కి 338 రెండు చర్రాసులు ఇచ్చి ఆ రెండు చర్రాసుల మధ్య అనుపాతం అనేది 260 అయితే అక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇప్పుడు 3 చర్రాసులు ఇచ్చి చతుర్థ అనుపాతం కనుక్కోమంటాడు, లేదంటే 2 చర్రాసులు ఇచ్చి తృతీయ అనుపాతం కనుక్కోమంటాడు, ఇంక లేదంటే 2 చర్రాసులు ఇచ్చి మధ్య అనుపాతం కనుక్కోమంటాడు. ఇక్కడ 2 చర్రాసులు ఇచ్చాడు, అందులో ఒక చర్రాశి అనేది మనకు తెలియదు, ఇంకొక చర్రాశి అనేది 338, ఈ 2 చర్రాసుల యొక్క మధ్య అనుపాతం అనేది 260 అనేది ఇచ్చాడు. అక్కడ కనుక్కున్నాడు. మనకి ఏవైనా 2 చర్రాసులు ఇచ్చేసి మధ్య అనుపాతం కనుక్కోమంటే దానికి సూత్రం ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. అయితే ఇక్కడ ఎక్స్కును 338కి మధ్య అనుపాతం యాక్చువల్గా లెక్క ప్రకారం ఏడిచ్చాడు? 260 ఇచ్చాడు. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది ఈ రూట్ అనేది వెళ్తే ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ఇంటూ 330 ఈక్వల్ టు 260 ఇంటూ 260. ఎక్స్ ఈక్వల్ టు 260 ఇంటూ 260 బై 338. దీనికి క్యాన్సిల్ అయిపోతే 200 అనేది వస్తుంది. ఆన్సర్ అనేది 200. ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్లో ఉండే క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఎప్పుడంటే జూన్ నెలలో 2025లో జరిగింది. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 50 degrees మోర్ దెన్ ద స్మాలర్. ద స్మాలర్ యాంగిల్ ఈజ్ అంటే చూడండి, ఫస్ట్ వన్ మనకు క్వశ్చన్ అనేది బాగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనం ఆన్సర్ అనేది చేయడానికి బాగుంది. ఇక్కడ ఏమడిగాడు? ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 50 degrees మోర్ దెన్ ద స్మాలర్ వన్. ఇప్పుడు 2 యాంగిల్స్లో సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది ఒక స్మాలర్ యాంగిల్ ఉంటుంది, ఒక లార్జర్ యాంగిల్ ఉంటుంది. 2 యాంగిల్ కలిపితే ఎంత అవ్వాలి? సప్లిమెంటరీ అంటే 180 degrees అవ్వాలి. ఇక్కడ స్మాలర్ ఇవ్వలేదు, స్మాలర్ యాంగిల్ ఇవ్వలేదు, లార్జర్ యాంగిల్ ఇవ్వలేదు. కానీ లార్జర్ యాంగిల్ అనేది సప్లిమెంటరీ యాంగిల్ కంటే 150 degrees ఎక్స్ట్రా ఉంది. అప్పుడు మనం ఏంటంటే ముందుగా ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ 1 అనేది 65 degrees, ఆప్షన్ 2 అనేది 67 degrees, ఆప్షన్ 3 అనేది 56 degrees, ఆప్షన్ 4 అనేది 75 degrees. ఇప్పుడు స్మాలర్ యాంగిల్ మనం అనుకుంటాం, స్మాలర్ ఎక్స్ అనుకుంటే లార్జర్ ఎంత అవుతుంది? స్మాలర్ కంటే 50 degrees ఎక్స్ట్రా ఉంటుంది, అంటే ఎక్స్ ప్లస్ 50 degrees. ఇప్పుడు 2 యాంగిల్స్ కలిపితే ఎంత అవ్వాలి? స్మాలర్ లార్జర్ 2 కలిపితే సప్లిమెంటరీ అన్నాడు అంటే 180 degrees అవ్వాలి. అప్పుడు ఎక్స్ ప్లస్ 50 degrees ఈక్వల్ టు 180 degrees. అప్పుడు 2x ప్లస్ 50 degrees ఈక్వల్ టు 180 అయితే 2x ఈక్వల్ టు 180 మైనస్ 50, 2x ఈక్వల్ టు 130, x ఈక్వల్ టు 130 బై 2, 2 1 జా 265 జా అంటే x ఈక్వల్ టు 65. ఇది కూడా 2025 జూన్ నెలలో వచ్చిందనమాట. క్వశ్చన్ ఏంటంటే సలీల్ శాలరీ వాజ్ ఫస్ట్ రిడ్యూస్డ్ బై 15% అండ్ సబ్సిక్వెంట్లీ రైజ్డ్ బై 10%. వాట్ పర్సంటేజ్ వాజ్ హిస్ ఫైనల్ శాలరీ లోవర్ కంపేర్డ్ టు హిస్ ఇనిషియల్ శాలరీ? అంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక సలీల్ అన్నమాట శాలరీ అనేది ఫస్ట్ 15% తగ్గింది, తర్వాత 10% పెరిగింది. అయితే ఫలితంగా మనకు శాలరీ ఎంత పెరిగిందా లేకపోతే ఎంత తగ్గిందా, అది క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ శాలరీ అనేది ఇక్కడ తగ్గిందని మనం మైనస్గా తీసుకుందాం,
పెరిగిన దాన్ని ప్లస్గా తీసుకుందాం. ఇది పర్సంటేజ్లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తూనే ఉంటాయి, మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సింపుల్గా ఇంకేట్లేదండి, చాలా సింపుల్. ఇక్కడ రైజ్ ఇది డిక్రీజ్డ్ అనేది నెగిటివ్గా తీసుకుని పెరిగిన దాన్ని ప్లస్గా తీసుకుందాం. చాలా సింపుల్ ఫార్ములా ఏంటంటే 2% ఇచ్చినప్పుడు 2 ఫైనల్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. ఇది ఈ ఫార్ములా అండి. ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తే చాలా సింపుల్గా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ తగ్గిందాన్ని నెగిటివ్గా తీసుకో, -50 పెరిగిందాన్ని ప్లస్గా తీసుకో, +10. నెక్స్ట్ ప్లస్ x ఇంటూ y అంటే -50 ఇంటూ 10 బై 100గా తీసుకో. ఇక్కడ -15 ప్లస్ 10 అంటే ఎంత అవుతుంది? -5 ప్లస్ ఇంటూ మైనస్ ఏడు అవుతుంది, మైనస్ అవుతుంది. 0 0 క్యాన్సిల్ చేసుకో, 1.5 అంటే -5 -1.5 -6.5. అంటే అతను మొదటి శాలరీకి మనకి ఏ విధంగా లోవర్ అయిన తగ్గింది? 6.5 తగ్గింది. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్, అక్టోబర్ నెలలో 13th జరిగింది 2025లోన. ఇది క్వశ్చన్ ఏంటంటే సేమ్ ముందు చెప్పాను కదా ఆ క్వశ్చన్ టైప్, అది ఇది ఒకటే. ది లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ 28 degrees మోర్ దెన్ ద స్మాలర్ వన్. ద స్మాలర్ యాంగిల్ ఈజ్ అంటే రెండు యాంగిల్ కలిపితే ఎంత అవ్వాలి? సప్లిమెంటరీ అంటే 180 degrees అవ్వాలి. కానీ స్మాల్ యాంగిల్ అనేది మనకు తెలియదు, బిగ్గర్ యాంగిల్ అనేది స్మాల్ యాంగిల్ కంట 28 degrees ఎక్స్ట్ అనమాట. ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్ 1 అనేది 76 degrees, ఆప్షన్ 2 అనేది 79 degrees, ఆప్షన్ 3 అనేది 80 degrees, ఆప్షన్ 4 84 degrees. అయితే స్మాల్ యాంగిల్ అనేది ఎక్స్ అనుకుంటాం. స్మాలర్ యాంగిల్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే, ఎక్స్ డిగ్రీస్ అనుకుంటే, ఇప్పుడు లార్జర్ ఎంత అవుతుంది? స్మాలర్ కంటే 28 degrees ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఎక్స్ ప్లస్ 28 degrees. ఈ రెండు యాంగిల్ కలిపితే ఎంత అవుతుంది అవ్వాలి? సప్లిమెంటరీ అంటే 180 degrees అవ్వాలి. అంటే ఈ యాంగిల్ స్మాల్ యాంగిల్ను లార్జర్ యాంగిల్ రెండు కలిపితే 180 degrees అవ్వాలి. అంటే ఎక్స్ ప్లస్ 28 ఈక్వల్ టు 180 degrees. అంటే 2x ప్లస్ 28 2x ఈక్వల్ టు ప్లస్ 28 అనేది అవతల పంపించేయండి. 18 మైనస్ 28. ఇప్పుడు 2x ఈక్వల్ టు 152. x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 76 degrees.